జీవుడు ధన పశుపుత్ర మిత్ర వనితాగృహ కారణ భూతమైన ఈ తనువుననున్న జీవుడు పదం పడి ఎట్టి శరీర మెత్తినన్ అనుగతమైన కర్మ ఫలమందక పోవగరాదు మింట ప్రాకినన్ భువి దూరినన్ దిశల కేగినన్ ఎచ్చటనైన దాగినన్. ఈ శరీరము ధన ధాన్యాలు పశువులు పుత్రులు మిత్రులు స్త్రీలు గృహాలు మొదలైన వాటికి కారణమైనది కనుక ఈ శరీరంలో ఉన్న జీవుడు ఇవన్నీ అనుభవించి మళ్ళీ జన్మలోని కర్మఫలాన్ని అనుభవించటం కోసం శరీరాన్ని తిరిగి ధరిస్తాడు. అమ్మా, ఆకాశంలోకి ఎగిరిపోయినా భూమిలోకి దూరిపోయినా లేదా దిక్కులకు పారిపోయినా ఎక్కడ దాగినా సరే కర్మఫలాన్ని అనుభవించవలసిందే. తప్పదు 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 అని బోధించాడు.